ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. మౌనిక, మీ అమ్మోళ్ళకి ఫోన్ చేయి, ఇంటికి చేరుకున్నామని. సరే, ఇంట్లో వెనక చేస్తా. అమ్మా అమ్మా. హలో, అమ్మా, ఇప్పుడే వచ్చినావు ఇంటికి. నువ్వు ఊకే బాపుని చూసుకుంటారు అంది పడుకుంటూ ఉండకు. నేనా? రేపుగాక ఎల్లుండి అత్త. సరే అమ్మా, ఉంటాను. వచ్చిండ్రా? ఎట్లున్నదా మీ మామకు? ఏం చెప్పమంటావే? ఎట్లున్నదే బాపుకు? మంచిగా ఉన్నాడా బాపు? గట్నే ఉన్నాడు అత్తమ్మ. రేపుగాక ఎల్లుండి ఇట్లా డిశ్చార్జ్ చేస్తామని అన్నారు. అయ్యో, మరి 2 రోజులు ఉండకపోయినవే, ఏమిటికి వచ్చినావు? ఇప్పటికే నేను పోయి 4-5 రోజులు అవుతుంది అత్తమ్మ. ఎక్కడి పనులు అక్కడనే ఉండే. సప్న ఒక్కతి ఎన్నని చూసుకుంటది, అందుకే వచ్చిన. అయ్యో, పని ఇయ్యాలి కాకపోతే రేపైనా చేసుకోరా నానే. అవసరం అయితే కైకిలో పెట్టి చేపిస్తూ బాబు దగ్గర ఉంటే అయిపోవు కదా నువ్వు బయటకాడ. బాపును బెడ్ మీద అట్లా చూసుకుంటా ఉండు నాతో కాలే అత్తమ్మ, అందుకే వచ్చిన. అక్కడ ఏమన్నా అవసరం అయితే చూసుకోమని మా చిన్నబాబు కొడుకు నుంచి వచ్చిన. రేపుగాక ఎల్లుండి పోతా మళ్ళా నేను. నువ్వేం రంది పెట్టుకోకే, బాబు మంచిగా అవుతాడు. ముఖం చూడు ఎట్లా చిన్నవేందో, అవన్నీ ఏం ఆలోచించకు. అక్క ఎప్పుడొచ్చిర్రు? ఇప్పుడే వచ్చినవే. పెద్దబాబుకి ఎట్లుంది అక్క? ఇంకా అట్లనే ఉన్నది, కిడ్నీ ఖరాబ్ అయింది, ఆపరేషన్ చేయాలంట. అయ్యో, పెద్దబాబుకు ఏం కాదక్క, మంచిగానే ఉంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మంచిగా ఉండడో ఏమోని. ఇంకో కిడ్నీ కావాలంటే కొద్ది పైసలు అవుతాయా? ఇప్పటికే హాస్పిటల్లో మస్తు పైసలు ఖర్చు అవుతాయి. ఇంకెన్ని అవుతాయో ఏమో, అంతా ఇక దేవుందయ్యా. ఏం కాదక్క, పైసలు ఖర్చు అయినా మంచిదే గానీ పెద్దబాబు మంచిగానే ఉంటాడు, నువ్వు రంది పెట్టుకోకు. అత్తమ్మ, అక్క ఉన్న బాగా వచ్చారు కదా, మీరు అన్నం తినుర్రి, నేను చేనులోకి పోతాన్నా. సరే, నేను కూడా వస్తానే, ఇంటికాడ ఉండి ఏం చేయాలి? అయ్యో, నువ్వెందుకు అక్క, నువ్వు హాస్పిటల్ పోయి వచ్చినావు, తినింత రెస్ట్ తీసుకో. ఏ వద్దే, ఇంటికాడ ఉంటే ఇక మళ్ళీ అవే ఆలోచనలు వస్తాయి. జర అట్లా బయటికి వస్తానన్నా జర మర్చిపోయినట్టుంటా. సప్న, అది తిని ఇంట్లోనే ఉన్నా దాని పానం అంతా లయ్య మీదకే కొట్టుకుంటది. అట్లా శెలక మీదకి పోతారన్నా ఆ పని మీద పోతుంది, దాని మనసు నిమ్మలం అవుతుంది. బుక్కడంతా బువ్వ తిని సర్ది పెట్టుకుని ఇద్దరు కలిసిపోండి. సరే అత్తమ్మ. మౌనిక, మంచిగానే ఉంటాడు తీయ మీ బాపు. ఇంతమంది ధైర్యం చెప్పంగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం కాదు. నువ్వేం రంది పడకే, పో. ఇక శెలక మొక్కన ఓరు ఇద్దరు కలిసి. రారే అక్క, తిందురు. నీ అత్త పో. అరే, కాలకెళ్ళి కచ్చుకోపో, తిందు పో. ఎప్పుడు వెళ్ళి పెద్దమ్మా, ఓ పెద్దమ్మా. ఏందా సిట్టి? చిన్నదిలో లేదా అనే? చిన్నది నుండి పెద్దదినే ఇద్దరు కలిసి శేను మొక్కన వేయరు. అయ్యో అయ్యో, ఏమైందే అయ్యో అనబడితివి? ఇగో చిన్నది నాకు మా అమ్మ బ్లౌజ్ ఇచ్చిందట కుట్టమని, కుట్టిందో లేదో అడగడానికి వచ్చిన. అయ్యో, పెద్దవదిన వాళ్ళ బాపుకు పానం మంచిగా లేకపోతే పెద్దవదిన అటేవాయే. ఇక చిన్నవదినే చేను పనికి, శెలక పనికి, ఇంట్లో పనికి అన్ని పనులు దాని మీదనే పడ్డాయి. ఇక పని తీరినాక 2 రోజులైనాక కుట్టుమంటది. సరే గాని మన చిన్న నెటు వేయండే? గాడి ఇంట్లేడు ఉంటాడే, ఎప్పుడు తిరగబోడు కావాలి. చెప్పేదోటి చేసేదోటి. పనికింత అంత అయితే తిరగబోవుడు ఎక్కువ. వాడి చేత పాడుగాను, వాడు చేసేదేది రాసికి రాదు, కుప్పకు రాదు. అయితవానే గాని ఉన్న రవణతోని మన చిన్న లొల్లి పెట్టుకున్నాట గాని. ఏ ఈ లొల్లి పాడుగాను, దిక్కువాల లొల్లి. తాగిన కాడ ఆడో మాట ఈడో మాట అనుకున్నారు, ఇద్దరు లొల్లి పెట్టుకున్నారు. వాని గురించి నీకు తెలియదా అనే? అనుకునే వేసి ఉంటుంది అనేది. ఎంతైనా అసలు మన చిన్న కోపికనే ఉండదే. ఏమోనే, వాడు ఎప్పుడు మారుతాడో ఏమో. సరే గాని వచ్చినాక చెప్పు మరి. చెప్తా తీయే. మరి పోయేత్త పెద్దాం. సరే, పైలో ఎండ పూట వెళ్ళినవేందే పొల్లా? ఏం చేద్దాం, ఎండైనా ఏదైనా పోవాల్సిందే. ఎండ పాడుగాను, రోగ పెండ కొడతా. సరేరా, ఏదో ఒకటి చేద్దాం. నేను ఆలోచిస్తున్నది. ఎవరురా ఫోన్ చేసింది? అదేనే, మా చిన్నమామ కొడుకు బామ్మర్ది గారు ఫోన్ చేసిండు. మా మామకు 5-6 రోజులలో ఆపరేషన్ చేయించన్నట. పైసలు జమ చేసుకోమని చెప్పిండు. అయ్యో, ఎట్లరా మరి? ఇదేమో ఒక్కగానొక్క బిడ్డాయే,
ఆపతైనా సంపతైనా వెనుక ముందైనా మీరే చూసుకోవాలి కాదు కొడుక. గదేనే కోడలు కూడా అదే రంది పడుతుంది. మరి పైసలు ఎక్కడికెళ్ళి తెచ్చుడు అని చూస్తాను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఆ తుమ్మల కాడ శల్క భూమి ఉంది కదనే, అదో ఎకరం అమ్ముదామని చూస్తున్నా. ఇప్పుడు పంట కూడా ఎక్కువ వండతలేదు అలా. అయ్యో గా భూమి అమ్ముతే ఎట్లరా? ఇప్పుడు నాకు ఆ భూమి అమ్ముడు తప్ప వేరే దిక్కు కనబడతలేదే. వాళ్ళకు అల్లుడైనా కొడుకైనా నేనే. వాళ్ళ బయట తెచ్చేటట్టు లేరు. నేను బయట తెచ్చి ఇద్దామంటే మిత్తులు ఎక్కువైతాయి. ఏదున్నా మంచైనా చెడైనా నేనే చూసుకోవాలి కదనే. రేపటికల్లా అక్కడ ఏదున్నా నాకే అవుతుంది కదనే. ఇప్పుడైతే మా మామని ఎట్లనే వేసి గట్టెక్కియాలి. ఏర్వాడి నాటికి ఆ భూమి నా వంతుకి ఇచ్చినా నేను భరించుకుంటానే. ఇప్పుడైతే వాళ్ళని గట్టెక్కిద్దాం. మన ఆపదకి కొనటోళ్ళు కావద్దారా? ఓ ఇద్దరు ముగ్గురికి ఎప్పి పెట్టినే, చూద్దాం ఎవరన్నా వస్తారు. ఇక రేపటి వాళ్ళు ఏదున్నా కూడా నువ్వు తీసుకొచ్చుకోవా గాని. ఏమిరా మేము మాట్లాడుకుంటాలో? అదారా అన్నోళ్ళ మామకు పానం మంచిగా లేదు కదా, గా ముచ్చట్నే మాట్లాడతాను. ఎప్పుడు వచ్చినావు అన్న? పొద్దున్నే వచ్చినాం రా. నువ్వేటి పోయినావు? నేను మా దోశాన్ని కలిసేస్తానా. సరే అమ్మా, అన్నం పెడుతూ ఆకలి అవుతుంది. పా నేను అత్తపా. నువ్వు ఒక్కదాని పోతేంది, నేను కూడా రావన్నా? అయ్యో ఇప్పుడు అత్త నీకు ఏమైంది? రోజు ఊర్లు పట్టుకొని తిరుగుతలేవా? తిరిగిన కాడ జాలదా? ఇంకా మళ్ళీ తిరుగుతావా? ఏమిటి తిరుగుడా తిరుగుడు? నేను తిరిగి అప్పులు చేస్తానా, నష్టం చేస్తానా, ఖర్చులు పెడతానా? మీ అన్న ఒక్కడే ఇంట్లో అంత పని చేస్తా అంటే నీకు ఏడేర్పడుతుంది. మంచిగా తిరుగుతా అన్నావు. రందా రావుసా నీకు? నువ్వే ఊర్వలేకంటాను అన్ని. అనిలు బా ఏమైందో ఏటో పోతాను? చేను కడుకోతానా బా? మంచిగానే పోతానా గాని నా ముచ్చట ఏమైంది? నీకు ఇయ్య బుద్ధి అవుతుందా, ఇయ్య బుద్ధి అవుతలేదా? ఎన్ని రోజులు తిప్పుకుంటావు ఇట్లా? 10,000 తీసుకున్నావు, ఎప్పుడు ఇస్తావు ఇంకా? గట్ల ఉత్తనమేందే? ఏమో అంటివి ఇవ్వదాకా నేను ఖర్చు పెడతానన్నా అప్పులు చేస్తానన్నా అంటివి కదా, మళ్ళీ ఇవేంటి? ఓ మెంటల్ దానా, అది ఇప్పుడు చేసిన అప్పు కాదే. మన పెళ్లికి మా దోసాల తాగడానికి కోసం అప్పుడు అప్పు చేసిన. ఏంది మన పెళ్ళప్పుడు చేసిన అప్పు నువ్వు ఇంకా ఇయ్యలేదా? ఎందుకు ఇస్తాడు చెల్లె? ఇయ్యాడు. అన్ని పనులు చేసుకొచ్చేటందుకు వాళ్ళు అన్నే ఉండే. ఇడేమన్నా తప్పు చేస్తే వెనకేసుకొచ్చేటందుకు వాళ్ళు అవ్వే ఉండే. ఇంక ఏడు ఏర్పడుతుంది, అసలే ఇయ్యాడు. అరే అయితే కానీ ఎప్పుడు ఇస్తావు నా పైసలు? ఏమనుకుంటాను నువ్వు? ఇత్తది బావా, ఉన్నప్పుడు ఇచ్చుడేంద్రా? 10,000 దొరుకుతలేవా నీకు? మొన్న మీ అన్న భూమి అమ్మే అలాకెళ్ళి తెత్తేంది? తేపా 10,000. లక్షలు వచ్చినాయి, అన్ని వెనకేసుకున్నారు. 10,000 దొరుకుతలేవా నీకు? మా అన్న భూమి అమ్మిండా? అమ్మిండు, నీకు తెలియదా? అమ్మిండా అంటాను. భూమి అమ్ముడు ఎక్కడదన్నా? మాకు తెలియకుండా భూమి ఎట్లా అమ్మారు? మేము ఏ భూమి అమ్మలే. ఎందుకు అమ్మలేదు చెల్లె? నేను అబద్ధం చెప్తానా? అక్కడ తుమ్మల కింద చీరుకున్న చూడు మీది, అది అమ్మీరు ఆ ముత్యాన్ రెడ్డికి. ఏంది? మా అన్న భూమి అమ్మిండా? నాకు తెలియకుండా మా అన్న భూమి అమ్మే అవసరమే ఉన్నది. అమ్మి ఆ పైసలు ఏం చేసిర్రు? అయినా నా సంతకం లేకుండా భూమి ఎట్లా వెళ్తుంది? ఏంది భూమి అమ్మిన ముచ్చట నీకు తెలియదా? నువ్వు ఇంట్లో మనిషి కాదారా? ఏమో గమ్మతి మాట్లాడతావు. అయ్యో నిజంగానే మాకు తెలియదన్నా. ఇప్పుడు నువ్వు అనేదాకా ముచ్చట మాకు తెలియదు. అసలు ఎప్పుడు అమ్మిర్రు, ఏం కథ? ఓ పిసదానా, ఆ భూమి అమ్మీరు, పైసలు వచ్చినాయి. మీకు తెలియకుండా మీ బావే ఖర్చు పెట్టుకున్నట్టున్నారు. మీ మామకు వీడు ఉట్లేదా, వీనికి హక్కు లేదా? ఎందుకు చెప్పకుండా చేసిర్రు? ఆ పైసలు వచ్చినాయి కావచ్చు, మీరు నాకు పైసలు ఇస్తారు కావచ్చు అని నేను రావడితే. అనిల్ గాని సంతకం లేనిది ఆ ముత్యాన్ రెడ్డి ఎట్లా కొన్నాడు? పోయి అడుగుపోరి, మీకు కూడా హక్కు ఉంటుంది అందులో. అరే నువ్వు ఏమన్నా చేసుకో, నా పైసలు నాకైతే తెచ్చి. సరే బా. కనీసం అత్తమ్మ నాన్న నాతో ఒక్క మాట అనలే భూమి అమ్మినావని. ఎందుకు ఇట్లా చేసి ఇల్లు? అసలు మనం అంటే లెక్కేలేదా ఇంట్లో? నువ్వు చేసే కథలకు ఎట్లున్నదో చూసినావా?
తాగుతాన్నావు తింటాన్నావు తిరుగుతాన్నావు అని ఏ ముచ్చట మన దగ్గర అనిస్తలేరు. మనల్ని లాస్ చేసే పనులు ఎత్తారు. మంచిగుందా ఇప్పుడు? నా సంతకం లేదు ముత్యం రెడ్డి ఎట్లా ఉంటాడే పా అడుగుదాంపా. గాయనండి అడిగేది, పోయి అత్తమ్మని అడుగుదాంపా. అరే అత్తమ్మ లేదు అన్నలేడు, ముత్యం రెడ్డిని అడుగుదాంపా ఎట్లా కొన్నాడు. ఎక్కువ ఏమో ఇప్పుడు ఏం పోవడో పో. నువ్వు అన్ని గివే పనులు చేస్తావు, నాకు తెలియదు అన్ని కథలు. ఎట్లా కొంటావు నువ్వు జాగనా? అరే అడిగి పోయి లొల్లి పెడితే ఆయన ఊకుంటాడా? ఏదైనా ఉంటే అత్తమ్మతో మాట్లాడుకోవచ్చు కదా, ఈ లొల్లిలు పంచాయతీలు ఎందుకు? ఏ నువ్వు ఆగే, ఏదో లొల్లి పెట్టేది అంటానేమో. నాకు తెలియకుండా ఎట్లా కొంటాడే జాగా? పైసలు ఏం చేసి వాళ్ళు అడుగుదాంపా నాడు. అరే ఎట్లా కొంటాడే జాగా? నాకు తెలియకుండా నా జాగా నువ్వు ఎట్లా కొంటావు? ఆ విషయము మీ అన్నను మీ అమ్మను అడుగుపోయి పైసలు పెట్టుకున్నా ఏమన్నా పుణ్యానికి తీసుకున్నా దొంగతనానికి తీసుకున్నా అనుకుంటున్నావా? నా సంతకాలు ఎందుకు భూమి ఎట్లా కొన్నావు? ఈ భూమి మీద నీకు హక్కే లేదు, ఎందుకు దున్నిచ్చినావు? బయటికి నడిచి మాట్లాడు, మళ్ళా దీని జోలి కూడా రావద్దు. ఈ భూమి నాదే. నీదెట్లయితుందా భూమి? పైసలు ఇచ్చి కొన్నా ఏమన్నా పెంకాసులు ఇచ్చింది అనుకుంటాను, అపుణ్యానికి తీసుకున్నా అనుకుంటానవా? పట్ట కూడా అయిపోయింది, ఏం చేస్తావో చేసుకోపో. పోయి మీ అన్న అడుగుపో, నాకు పుణ్యానికి ఇచ్చిన అనుకుంటానవా? నువ్వు బయట పెట్టు, ముందు అడుగు నువ్వు బయట పెట్టు. నాది భూమి ఇది రిజిస్ట్రేషన్ అయింది, పైసలు ఇచ్చినా భూమి కొన్నా దున్నిచ్చుకున్నా. ఇప్పుడు వచ్చి బయటికి నడువు అంటే నువ్వెవరన్నా నడవటానికి? బరాబర్ అడుగు పెడతా. నువ్వేంది నాకు చెప్పేది? నేనెందుకు బయటికి పోతా? పైసలు నేను బలుపా రూబాబా 10 మందిని తీసుకొచ్చి నల్ల మొగతనం చేస్తా. మా చిన్నంది ఇంకా ముత్యం నెడతా లొల్లి పెట్టుకుంటాను. అయ్యో ఏమైంది? ఎక్కదాకా మాట్లాడకు, అడ్డం తిట్టం వర్రకు. నువ్వు మాట్లాడితే బెదిరిస్తేనే భయపడతాను రా. నువ్వెంత, నీ లెక్కెంతరా, నువ్వెంతరా నన్ను అనడానికి? ఆ విషయం పోయి మీ అన్న అడుగు. పైసలు ఇచ్చి కొన్నా, నేనేమన్నా నేను మోసం చేసి అట్టిగా తీసుకున్నట్టుంటే మెప్పి 10 మంది, అదే 10 మందిని నేను పిలిపిస్తా. మెప్పి నా భూమి కూడా నీకు రాసి ఇచ్చిపోతాను, నాది గిట్ట తప్పు ఉంటే. ఎక్కదాకా మాట్లాడకు వర్రకు, బల్బు ఎక్కువ ఉందని ఖబర్దార్. ఏంది బల్బు? అరే ఎందుకు లొల్లి పెట్టుకుంటారు, గట్ల మాట్లాడుకుంటారు? ఆగుర్రే నీ అప్ప, ఆగుర్రే. అరే ఆగుర్రే. అరే నేను ఎందుకు అవుతానే? నేను ఎందుకు అవుతా? ఎట్లా మాట్లాడతాండే? నువ్వు కొంచెం ఓపిక ఉండే రాదా? అరే ఎట్లుంటారే? నా సంతకం లేకుండా ఎట్లా ఉంటాడే? సంగతి తాగు. నువ్వు ఎట్లా అడుగు పెడతావు, ఎట్లా దుంటావు నేను చూస్తా. పైసలు ఇచ్చా నీతో నేను కాదుపా. మౌనిక, నారంతా పురుగు వచ్చింది కదనే, ఇట్లయితే నారెట్లా ఎదుగుతుంది? రేపు మందు కొడదాం. ఏంద్రా అరే, ఏమైంది? ఏమో మందు కొట్టాలంటూ? నారంతా పురుగు వచ్చింది. అయ్యో, మరి రేపు మందు కొట్టుర్రి. కొట్టాలి కొట్టాలి. మన చిన్న గడ పొలం కాడ లొల్లి పెట్టుకుంటా అండి. పొలం కాడ మీ మమ్మీ పొలం ఏమైంది? పొలం రాలే లొల్లి పెట్టుకుంటారు. ఎంత ఆపిన ఆవుతలేడే.
ఆడు ఎట్లా ఉంటాడు వీళ్ళ సంగతి నేను చూస్తా. ఏంటిదిరా లొల్లి? ఏమైందిరా? అన్న తుమ్మల కాడ భూమి అమ్మినావా? అమ్మినా. నా చెప్పకుండా ఎట్లా అమ్మినావు నువ్వు? నీకు చెప్పే అవసరం రాలేదు, అందుకే చెప్పలేదు. అవసరం రాలేదంటే నాకు హక్కు లేదా? నేను తమ్ముడిని కాదా? మనం ఒక కడుపులో ఉట్టలేదా? ఏందమ్మా చెప్పవేందే? నేను ఉట్టలేదా? నాకు హక్కు లేదా? నన్ను కాదని ఎట్లా అమ్మారు మీరు? పైసలను ఏం చేసారు? ఓ చెప్తే తెలుసుకో నాన్న. నేను ఇప్పుడు పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన మీరు ఎప్పుడుగా సప్పుడు ఏమైందమ్మా? ఏందన్నా ఎందుకమ్మా నువ్వు చెప్పు. మళ్ళీ పోతుంది చెప్పమ్మా. నువ్వు చెప్పేదాకా నీ విడిచిపెట్టానే నేను. నీ కొడుకుని కాదానే నేను. ఏందమ్మా నేను అడుగుతానా కూడా వస్తున్నావు. నేనంటే విలువలేదా? లెక్కలేదా? చెప్పమ్మా భూమి ఎందుకా మీరు? అరే అన్నోళ్ళ మామకు పానం మంచిగా లేకపోతే ఇన్ని పైసలు అక్కర పడ్డాయి. అందుకే అన్న ఆ భూమి అమ్మిండు. ఏరు పడ్డ నాటికి ఆ భూమి అన్నకే వస్తుంది. అప్పుడు అమ్ముకున్నా ఇప్పుడు అమ్ముకున్నా అన్ననే కదా, అందుకే ఇప్పుడు అమ్మిండు. మరి నాకెందుకు చెప్పలే? నిన్ను పుట్టలేదా? నేనంటే విలువలేదా? అన్నకు లేదా నీకు లేదా? చెప్పమ్మా నిన్ను పుట్టలేదా? అవునరా, నువ్వు నాకు పుట్టలేదు. నువ్వు నా కొడుకువే కాదు, అందుకే నీ సంతకం అడగలే. నీకు చెప్పకుండా నీ సంతకం లేకుండా భూమి అమ్ముకోవాల్సి వచ్చింది. అరే ఆ భూమికి నీకు ఏ హక్కు లేదు బిడ్డ, అది అన్నదే. పెద్ద కొడుకు చేసే తప్పు సమర్థించడానికి చిన్న కొడుకు నన్ను కొడుకుని కాదంట వాడే. ఏం తల్లివా నువ్వు? చెయ్యి నిన్ను కొడుకుని కాదానే. నువ్వు సాదుకున్న కొడుకువురా, నా ఆరాలు కొడుకు. ఎవరన్నా మాట్లాడుతారా ఇట్లా? ఏందత్తమ్మా గంత మాట అన్నావు? కోపమున్నంత మాత్రాన కొడుకే కాదంటారా అత్తమ్మ? ఏందత్తమ్మా నువ్వు మాట్లాడేది? అనిలు నీ కొడుకు కాదా? నువ్వేం మాట్లాడుతున్నావో మాకేం అర్థమైతలేదు అత్తమ్మా. అవునే, వానికి ఆ భూమి మీద ఎసోంటి హక్కు లేదు. వీడు నా కొడుకు కాదు, అందుకే ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టనియలే వీడిని. నువ్వేమంటున్నావు అత్తమ్మా? మాకేం అర్థమైతలేదు. ఆయన నీ కొడుకు కాకపోవడం ఏంటి? సప్న, వీడు నా కడుపులో ఉట్టలేదే. వీడు నా కొడుకు కాదు, మా ఆరాలు కొడుకు. మా మరిది మా ఆరాలు పొలం కాడికి పోయి రాగా ఎడ్ల బండి కాలువల బోర్ల పడి చచ్చిపోయిండ్రే. విని చూసుకునేటోళ్ళు లేరని, సాదుకునేటోళ్ళు లేరని నేను దగ్గరికి తీసుకొని నా కన్న కొడుకు లెక్క సమానంగా సాదుకున్ననే. ఆ ఊళ్ళుంటే ఈయనందరూ సాదుకున్న కొడుకు అని చిన్న చూపు చూస్తారని ఆ ఊళ్ళకెళ్ళి ఈ ఊళ్ళకి వచ్చిండే. ఈ ఊళ్ళే అందరికీ నాకు ఇద్దరు కొడుకులని తెలిసే. ఈ 30 ఏళ్ళ సంధి నా గుండెలో దాచుకున్న పచ్చి నిజమే నిజం. అరే అన్ననో తీరు చూస్తాను, నన్నో తీరు చూస్తాను, అసలు నువ్వు తల్లివేనా అని నన్ను నిలదీసి అడిగినప్పుడే నా గుండె వలిగిపోయిందిరా. ఆ భూమి మీద నీకు హక్కు లేదు కాబట్టే నేను సంతకం అడగలేదురా. చిన్నప్పటి నుంచి వెళ్ళి నువ్వెంత అల్లరి చేసినా, ఎంత పదనప్పాలు చేసుకొచ్చినా అన్ని భరించిందిరా. నీకు లగ్గమైనాక కూడా పని చేయకపోయినా నీ అత్తగారు నన్ను నిలదీసి అడిగిండ్రా నీ కొడుకు పని చేస్తలేనని. దాన్ని కూడా సమర్థించుకున్నారా. అన్నాని విలువ చేయకుండా అన్నను తీసి పారేసినట్టు మాట్లాడినవరా, దానికి కూడా ఓపిక పట్టుకున్నారా. అరే చిన్నప్పటి నుంచి నిన్ను సాదినా, పెంచినా, పెద్ద చేసినా, లగ్గం కూడా చేసిన నీ రెక్కలు నీకు వచ్చినాయి కొడుక. నువ్వు స్వతంత్రంగా పోయి బతుకుపో. అమ్మా దండం పెడతాను. అమ్మా నన్ను క్షమించే, అది తప్పైంది. ఇవన్నీ తెలియక నిన్ను నిలదీసిన. సాదుకున్న కొడుకునని, పెంచుకున్న కొడుకునని తెలియక నిన్ను ఇన్ని మాటలు అన్ననే. నన్ను క్షమించమ్మా. నాకు నువ్వు కాకుండా ఇంకెవరు ఉన్నారమ్మా?
నాకు ఈ జాగలద్దు భూములద్దు, నాకు మీరుంటే చాలబ్బా. నన్ను ఇంట్లోకి వెళ్ళగొట్టకమ్మా. నాకు నువ్వు ఇచ్చిన బతికే, నువ్వు కాలదంటా వెళ్ళదంటా, నేను నీతోటనే ఉంటా. నన్ను వెళ్ళగొట్టకమ్మా. బాధపడకు అన్నా, నన్ను క్షమించండి. నేను ఎన్నో మాటలు అన్నా, అరే చూసిన వారా, నువ్వు బాధపడతాంటే ఆడెంతగానో బాధపడతాడు. చిన్నప్పటి నుంచి నువ్వు మంచిగా ఉండాలని వాడో పూట తినకుండా నీకు పెట్టిండు. నా తమ్ముడు మంచిగా ఉండాలని. అది రావనుకున్నావు, అది నీకు అర్థం అయితే లేదురా. అది ఎప్పటికి అర్థం కాదు. మీరిద్దరు ఒక గడుపులో పుట్టకపోయినా వాడు నిన్ను సొంత తమ్ముడు లెక్క చూసుకున్నారా. భూమి అమ్మిండు అమ్మిండు అని అన్నను బదనం చేస్తానవురా. ఆ ఒక్కటి అమ్ముతే ఏమైందిరా? మనకు భూములు లేవా, జాగలు లేవా? నిన్ను కాదనక వాడు ఏం చేసిండ్రా? నీకు ఇయ్య అన్నమా మేము? నీకేం తక్కువ చేసినవురా? ఆ ఒక్కటి అమ్ముతే ఏమైంది? వాడు ఏమన్నా సంబరానికి అమ్ముకున్నాడా? ఆపద ముచ్చటకు అమ్మిండు. దాన్ని కూడా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎట్లరా? మరి అన్న ఏమైంది, ఎందుకు అమ్మినవు, ఏంటిదని ఇంటికి వచ్చి అడగవారా? ఏ కేకిన మాట తీసి పెట్టబడితే ఇదే నారా నువ్వు అర్థం చేసుకుంది? అమ్మా, అయిందేదో అయిపోయిందమ్మా. వాని తప్ప ఆడు తెలుసుకున్నాడు కదా, వదిలే. ఇంకా ఇప్పటికే చూడు ఎంత బాధపడుతున్నాడు. అత్తమ్మ, ఇన్ని సంవత్సరాలు అందరం కలిసి ఉన్నాం. కుటుంబంలో ఏ ఒక్కరు బయటికి పోయినా అందరికీ బాధే. అందరం కలిసి ఉందాం అత్తమ్మ. కలిసి ఉంటేనే కదా సంతోషం. సరే పాండ్రి లోపల